రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వికలాంగులు మళ్లీ రోడ్డెక్కారు. పెన్షన్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. జగన్ పాలనలో ఇంటి వద్దనే దర్జాగా పెన్షన్ అందుకున్న వారికి ఇప్పుడు ఎందుకు కష్టాలు వచ్చాయి? అనుకున్నంత అయ్యింది. వైఎస్ఆర్సీపీ నేతలు అంచనా వేసినట్టే జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు గడ్డు పరిస్థితులు వచ్చాయి. జగన్ పాలనలో అమలైన వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు లేకపోవడంతో ఇంటి వద్దకే పింఛన్ విధానం అమలు కావడం లేదు. దాంతో పింఛన్ల కోసం ఎదురు చూసే వృద్ధులు వికలాంగుల కష్టాలు చెప్పడానికి వీలు లేకుండా ఉన్నాయి. వాలంటీర్లు చేయాల్సిన పింఛన్ల పంపిణీ పనిని సచివాలయ సిబ్బందికి అప్పచెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. తమకు పని ఒత్తిడి పెరిగిందని, పింఛన్ల పంపిణీ చేయలేమని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తెగేసి చెబుతున్నారు. దాంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పింఛన్ పంపిణీ నిలిచిపోయింది. లబ్ధిదారులు రోడ్డున పడ్డారు. పుష్పరాణి నైనా ఇంత దూరం మేము రాలేము, ఇంటికాడికి వచ్చి ఇస్తాను నైనా. ఇంటికాడికి ఇస్తే మంచిది నైనా, ఇంటికాడ వచ్చి ఇస్తాను నైనా. ఏమోనైనా ఈరోజు ఇప్పుడు రమ్మన్నారు, రావాలంటే ఒక తోడు ఉండాలా, తోడు పిలుచుకొని రావాలా. ఏమోనైనా ఈరోజు రండి అన్నారు నేను, అందుకని ఆమె తోడు పిలుచుకొని వచ్చిన. రావాలంటే మంచి చేయబట్టుకోవాలా, హెచ్చులు తగ్గులు పడతాము, అది నేను. ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు గుడ్ మార్నింగ్ చెప్పి ఉదయం 7లోపే పింఛన్లు పంచే వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. కూటమి పాలనలో వాలంటీర్లకు రెట్టింపు జీతం ఉంటుందని ఆశపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందిన చంద్రబాబు తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాలంటీర్ల వ్యవస్థనే తీసేశారు. వాళ్లు చేయాల్సిన పనిని సచివాలయ సిబ్బందిపై వేసి ఇంటింటికి వెళ్లి పింఛన్ పంచాల్సిందిగా ఆదేశాలిచ్చారు. దీనికి తోడు రోజుకో సర్వే పేరుతో వారిపై పని ఒత్తిడి పెంచారు. దాంతో ఈ నెల నుంచి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంచేది లేదని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తెగేసి చెప్పేశారు. పెన్షన్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు, ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా నానా కష్టాలు పడుతున్నారు. బాబు చేసిన మోసాన్ని తలుచుకుని ఆగ్రహంతో రగిలిపోతున్నారు.